కీర్తనలు గ్రంథం 68వ కీర్తన. కీర్తనలు గ్రంథం 68వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుకుందాం. 68వ కీర్తన 20వ వాక్యం. Psalms 68 verse 20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చదివిన ఈ వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధించి వాక్యపు లోతులలో మనలందరినీ స్థిరపరచి పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలందరినీ భద్రపరచును గాక. 68వ కీర్తన 20వ వాక్యం. అక్కడ 2 మాటలు రాయబడ్డాయి బిడ్డలారా. ఒక్క 20 నిమిషాలు లేదా అరగంట చెప్పేసి ఆపేసుకుందాం. ఉదయం నుంచి వింటా ఉన్నాం కదా, ఉదయం నుంచి వింటా ఉన్నాం కదా. అట్లే స్టార్ట్ చేస్తారు సార్, మీరు అట్టే చెప్పి స్టార్ట్ చేస్తారు, కానీ ఏడకోబోయి ఏదో వద్దు లాస్ట్కి. నిజమే అది కూడా, కానీ ఈరోజు కంట్రోల్ చేద్దాం. ఇక్కడ 2 మాటలు రాయబడ్డాయి. ఆ 2 మాటలు ఏంటంటే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మన దేవుడు రక్షణ కలుగజేసే దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు పెట్టారా? రక్షణ కలుగజేసే దేవుడు. అంటే రక్షణనిచ్చే దేవుడు, రక్షణనిచ్చే దేవుడు, రక్షించే దేవుడు అని అర్థం. ఎన్ని రక్షించు దేవుడు, రక్షణనిచ్చే దేవుడు. ఇంకెక్కడ కూడా మనకి ఈ పదాలు కనబడవు. ఈయన రక్షించువాడు, ఈయన కాపాడతాడు, ఈయన భద్రపరుస్తాడు, ఈయన కౌగులించుకుంటాడు, కాపాడుతాడు, ఈయన కనపడం మనకి ఎక్కడ కూడా. అడవికి పోయాడు, ఆడకు పోయాడు, ఇటు పోయారు, వాళ్ళు కింద పడ్డారు, ఆ సముద్రం ఎడ్డు వచ్చింది, ఆ సముద్రంలో దూకారు, ఇవే ఉంటాయి. కానీ నా మాట అర్థమవుతుంది కదా, ఎక్కడికి పోయినా అయ్యే ఉంటాయి. పాపం కాపాడుతాను, భద్రపరుస్తాను, రక్షించు ఇట్లా ఉండవు. మనకు కనబడేది ఈ ఒకచోటే. మన దేవుని, అసలు మన ప్రభు పేరే యేసు. యేసు అనే పేరుకి అర్థమైంది రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు అనే పేరుకి అర్థం రక్షకుడు, రక్షించువాడు. వేటి నుంచి రక్షిస్తాడు? చాలా ఉన్నాయి. మొదటిది పాపం నుంచి రక్షించే దేవుడు. పాపము నుంచి రక్షిస్తాడు, నరకం నుంచి రక్షిస్తాడు, రోగముల నుంచి రక్షిస్తాడు, అసమాధానం నుంచి రక్షిస్తాడు. బిడ్డలారా, ఇట్లా చెప్పుకుంటా వెళ్ళి ఆయన పేరే రక్షకుడు. ఇదే ఈ వాక్యంలో కూడా అదే మాట రాస్తున్నాడు. మా దేవుడు లేదా దేవుడు మా పక్షము నుండి మాకు పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు. రక్షణ కాదు, పూర్ణ రక్షణ. చెప్పండి ఆ మాట. ఏ రక్షణ? పూర్ణ రక్షణ. అంటే పూర్ణ రక్షణ అంటే ఏంటి? శత్రువుల నుండి రక్షించటం, రోగాల నుండి రక్షించటం, ప్రమాదాల నుండి రక్షించటం, లాస్ట్కి మరణము నుండి కూడా రక్షించటం. ఇక ఇది అది అని కాదు, అన్నిట్లో నుంచి రక్షించడం ఏమంటారంటే పూర్ణ రక్షణ. మన ప్రభు అయిన దేవుడు మనకి పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడు. ఈ మాటలు తలుచుకుంటున్నప్పుడు ఎంత సంతోషం రావాలంటే, ఎంత విశ్వాసం రావాలంటే, ఇందాక కారులో వస్తుంటే సలమ్మక్క అంటుంది, అయ్యా మనము తీసుకునే జాగ్రత్తలను బట్టి మనం ఆరోగ్యంగా బతకట్లేదు, కానీ దేవుడు దయ వల్ల మనం ఆరోగ్యంగా బతుకుతున్నాము. మనం తాగే టీలకి, మనం తాగే వాటికి దెబ్బకి అవుట్ వెళ్ళాలి మనం తొందరలో, గ్యాస్ స్టవ్లు వచ్చి. కానీ ఈ వయసుకు కూడా ఆరోగ్యంగా క్షేమంగా బండ్లు పోతున్నాయంటే కేవలం దేవుడి దయ, దేవుని దయ, దేవుని కరుణే. నిజమే బిడ్డలారా, ఆ మాట కూడా నిజమే. మనం ఆరోగ్యకరమైన తిండి తినటం వల్ల ఆరోగ్యంగా లేము. ఇది తక్కువ తినాలి, ఇది ఎక్కువ తినాలి, ఇది ఉప్పు తగ్గించాలి, సాల్ట్ తగ్గించాలి, చక్కెర తగ్గించాలి,
ఉప్మాలు తెల్ల తినకూడదు, ఇవన్నీ మనం కొంతమంది పెట్టుకుంటారే డైటింగ్ ప్లాన్లు పెట్టి మనం ఆరోగ్యంగా లేవు. నేనేమంటున్నానంటే పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు వల్ల ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. శత్రువుల చేతుల్లో నుంచి రక్షణ, తర్వాత రోగాల చేతుల నుంచి రక్షణ, ప్రమాదాల బారి నుంచి రక్షణ, మరణము నుంచి కూడా రక్షణ. కొంతమంది ఏమనుకుంటారంటే డాక్టర్లు ఉంటే చాలు మనం రక్షిస్తారు అనుకుంటారు. సరైన పవర్ఫుల్ మెడిసిన్ వాడితే ఖచ్చితంగా మనం రక్షించబడతాము. డబ్బు ఉండాలి కానీ మంచి డాక్టర్ని పట్టుకోవాలి కానీ ఏ వ్యాధిలో నుంచైనా మనం బయటపడిపోవచ్చు అని కొందరు అనుకుంటారు. బిడ్డరా, డాక్టర్లు కానీ మెడిసిన్ కానీ డబ్బు కానీ బలం కానీ ఇవి ఏవి మనల్ని మరణము నుండి తప్పించలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకనొక సందర్భంలో డాక్టర్ కూడా చేతులు ఎత్తేసి, మా వల్ల మేమిచ్చే మెడిసిన్కి మీ బాడీ సపోర్ట్ చేయట్లేదు, మేమిచ్చే మెడిసిన్కి మీ బాడీ సపోర్ట్ చేయట్లేదు, ఇంకా అది నో హోప్ అండి, తీసుకెళ్ళిపోండి, ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. కాబట్టి డబ్బు బలము బిడ్డారా, లేకపోతే మందులు డాక్టర్లు మెడిసిన్లు ఇవన్నీ మనిషిని మరణం నుండి పూర్తిగా తప్పించలేవు. కొన్నిసార్లు తప్పిస్తారు, కానీ పోయిన ప్రతి ఒక్కరూ మరణం తప్పించుకొని రారు. అయితే మన దేవుడు ఎవరంటే వీటన్నిటిలో నుంచి కూడా పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు. అప్పులు వారి చేతుల్లో నుంచే రక్షణ, అవమానంగా మాట్లాడే వారి చేతుల్లో నుంచే రక్షణ, నిందలలో నుంచే రక్షణ, అసమాధానం నుంచే రక్షణ, వ్యాధుల నుంచి రక్షణ. ఒకవేళ క్యాన్సర్ డమాల్ అవి ఇవి ఇవి అవి తల్లో జబ్బు, మెడలో జబ్బు, ముక్కులో జబ్బు, కళ్ళలో జబ్బు, గొంతులో ఏందేందో చెప్తారు, ఇంకా నిజమే ఉండొచ్చు. అయితే మన దేవుడు ఎవరంటే ప్రభువును ఆశ్రయించి మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రభువును పట్టుకుంటే ఆ భయంకరమైన జబ్బుల్లో నుంచి కూడా రోగాల నుంచి కూడా కాపాడి మరణం బారిన పడకుండా తప్పించగలిగే శ్రేష్టమైన పూర్ణమైన రక్షణ కలుగు చేసే దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే చక్కని మాట రాశాడు దేవుడు మా పక్షమును ఉండి మాకు పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఆ నెక్స్ట్ లైన్లో రాస్తాడు, అది మన పాయింట్ ఈరోజు. మరణము తప్పించుట యెహోవా వశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణము తప్పించుట యెహోవా వశం అంటే మరణాన్ని ఇవ్వాలన్నా మరణం తప్పించాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? సృష్టికర్త అయిన దేవుని చేతుల్లో ఉంది. 38 ఏళ్ళుగా నేను, ఇన్నేళ్ళుగా మీరు ఆరోగ్యంగా క్షేమంగా బ్రతుకున్నారంటే మరణము నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ వస్తున్నాడు. బిడ్డలారా, 2000 సంవత్సరంలోనే నేను చనిపోవాల్సింది. నేనైతే ఇంట్లో పడుకో ఉన్నాం, నేను చెల్లెలు, ఇల్లు కాలిపోయింది, మంట అందుకుంది. అప్పటికే 40% కాలిపోయింది ఇల్లు. భయంకరమైన అగ్ని కీళలు లేస్తున్నాయి. కింద చుట్టూ సైడ్లు అంటుకొని పైకి వెళ్తా ఉంది మంట. అప్పటికే 1/2 అవర్ నుంచి మండుతుంది ఇల్లు. ఆశ్చర్యం, ఎలా రక్షించబడ్డాము బిడ్డలారా. అది పైకి వెళ్ళిపోతా ఉంటే నేను చెప్తున్నానమ్మా, నేను అబద్ధం చెప్పట్లేదు, ఈ రోజుకి నేను సంతోషం చెప్తున్నాను. అప్పట్లో నా నిద్ర ఎట్లాంటిదంటే బింది నీళ్లు పోసిన అరగంటకు లేస్తాను నేను, ఎవరు నా మీద పోసిందని. చెము నీళ్ళు కాదు, బింది నీళ్లు పోసిన అరగంటకి ఎవరు నీళ్ళు పోసింది అంటే లేస్తా. అంటే అంత మత్తు. నాకంటే డబల్ మా చెల్లెలు, నాకంటే మహా డబల్ ఆ పిల్ల. మేమిద్దరం నిద్ర ప్రైజుల్లో ఫస్ట్ సెకండ్ వస్తాం. అంత భయంకరమైన నిద్రలో ఉన్నాం మేము. 1 గంట ఇప్పుడు టైం. బిడ్డలారా, మీరు నమ్మతారో నమ్మరో, నమ్మి తీరాలి. నా వీపు వెనక బలంగా సరిసి కొడితే ఎటువంటి దెబ్బ అట్లా కొట్టారు నా వీపు మీద నిద్రపోతుంటే. బింది నీళ్లు పోస్తేనే అరగంట లేసే నేను ఆ దెబ్బకి సప్పలు వేసుకొచ్చున్నా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వీపు మీద కొట్టింది ఎవరో తెలుసా? దేవుని దూత. ఆమె నన్ను గట్టిగా భూమి మీదకి వచ్చి నన్ను రక్షించడానికి దేవుడు పరలోకి కొంచెం దూతను పంపితే దేవదూత వచ్చి నా వీపు మీద కొట్టినట్టు నాకు ఇప్పటికీ ఆ స్పర్శ నాకు ఎప్పుడు మర్చిపోవాలి నేను. అందుకే ఆ పాటలు కూడా నేను రాసేటప్పుడు ఆ పదం
నువ్వు దూతను పంపించావు ప్రభువా అని. కొట్టి ఎట్ట తెలుసా బిడ్డరా, వాసిపోయింది అట్ట కొట్టాడు దెబ్బ. తత్రపడి లేచి మరి వాష్రూమ్కి పోయిద్దామని బిడ్డరా, నేను తలుపుసాయి కదా పోవాల్సింది నిద్రమత్తులో, తలుపుసాయి పోకుండా నిద్రమత్తు తోకతా చూసారా, దేవదూత కొట్టినా కూడా నాకు నిద్రమత్తు పోలా. చూసారా, అంత చెప్పాను కదా, అంత ప్రైజ్ మనకి. సహజంగా మనం లైన్లోకి వచ్చేస్తే మనకు అర్థమైపోద్ది కాలిపోతుందని, నాకు తెలియట్లా. అంత మళ్ళీ కూడా నిద్రమొత్తుండి బయటికి పోవాల్సింది. పాత రోజుల్లో మనం ఇళ్లల్లో చెక్కలు కట్టుకొని చెక్కల మీద అవి ఏం పెట్టుకుంటాం, గిన్నెలు దబర్లు పెట్టుకుంటాం కదా, తాళ్ళుతో కట్టుకొని, తాళ్ళుతో కానీ వైర్లతో కట్టేవాళ్ళు ఆ రోజుల్లో. అట్లా ఒక చెక్క ఏలాడేసి చెక్క మీద అమ్మవాళ్ళు అంతా వస్తువులు పెట్టుకుంటారు. నేను నిద్రమొత్తులో పోయి నేరుగా దానికి కొట్టుకున్నా తల. దేనికి? ఆ చెక్క కొట్టుకున్నా. ఎప్పుడు చెక్క కొట్టుకున్నానో అప్పుడు నాకు నిద్రమొత్తు వదిలిపోయింది ఆ దెబ్బకి. అప్పుడు ఇలా చూస్తే అగ్ని కీలలు మండుతున్నాయి. అప్పుడు సెగ్గొడుతుంది నాకు. నిజం చెప్పాలంటే అమ్మా, ఆ దెబ్బకి మైమరిచిపోయి గందరగోళం అయిపోయి కింద పడి దొల్లాడు. ఏం చేయాలి అర్థం కాక, ఒకవేళ చెల్లిని లేపకుండా నేను బయటికి వెళ్ళిపోయినా ఇబ్బంది అయ్యింది. అసలు నేను చెప్తాను, నాకు తెలియదు బిడ్డలారా, నేను ఏమైపోయానో ఆ తొందరలో నేను వెళ్ళి ఆ పిల్ల మీద పడ్డా. భయానికి నేను లేపలా, భయానికి పోయి ఆ పిల్ల మీద పడ్డా. ఓయమ్మా అంట. ఏనండి, నేను మామూలుగా పడాలన్న పడలా, ఎట పడ్డాను తెలియదు, పోయి పడిపోయా. ఆ పిల్ల నాకంటే అరగంట తర్వాత లేస్తుంది. సప్పులు లేసి కూర్చొని నేరుగా తలుపు తీసుకెళ్ళిపోయింది ముందు బయటికి. చూసా, అర్థమైందా? నాకంటే భయంకరమైన నిద్రమవుతూ పిల్ల. నేను పైన పట్టడంతో ఆ పిల్ల ఎవరో కొట్టిన ఆ పిల్ల కూడా లేచి నాలాగా పక్కకు పోలా, నేరుగా తలుపు తీసుకొని వెళ్ళిపోయింది బయటికి. అప్పుడు నేను చూస్తే పోతా ఉంది తలుపుకి. ఓహో, తలుపు ఎక్కడ ఉందని చెప్పి చెల్లి వెనక నేను, బిడ్డ మీరు నమ్మితనమ్మండి, ఆ పిల్ల వెళ్ళిపోయింది. నేను నా కాల్ తీసి బయట పెట్టా. నాకు కనబడతా ఉంది వెనక, ఆ అగ్నికి కనబడతా ఉంది సౌండ్, నాకు లైట్లో వెళ్తూ కనపడుతుంది. బిడ్డరా, ముందు ఫస్ట్ ఫ్యాన్ పడింది. మేము బయటికి పోగానే తిరుగుతా ఉన్న ఫ్యాన్ ఒక్కసారి దమాను పడింది కింద. వితిన్ సెకండ్స్లో కర్రలు దబ్బ 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 పడిపోయినాయి కింద. ఏంది, పెండ్లు ఉంటాయి కదా, విడవలతో కట్టిన ఇల్లు, అది జమ్ము విడవలతో కట్టిన ఇల్లు, అవన్నీ అడ్డపెండ్లు ఉంటాయి కదా. అప్పుడు దాకా నిలబెట్టాడు దేవుడు దాన్ని. మేము బయటికి రాగానే దన 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 ఫ్యాన్తో పాటు అన్నీ పడిపోయినాయి కింద. ఒకవేళ 2 నిమిషాలు లేట్ అయ్యి అన్నీ మామే పడిపోయి ఉంటే అప్పుడే మరణం సంభవించాల్సింది. ఆయన ఒక వ్యక్తిని రక్షించాలనుకుంటే భలే రక్షిస్తాడన్నా. నిజంగా ఆయనకి మనుషులే బళ్ళే, దేవదూతను పంపిస్తాడు అవసరమైతే. పేతురు గారిని చెరసాల్లో వేశారు. ఆయన నాలాగా కలనుకుంటున్నాడు. నాకు నా వీపు మీద కొట్టింది ఎవరో నాకు ఫస్ట్ అర్థం కాల. ఎవరు కొట్టారు? ఆడేమో ఇల్లు కలిపోయిందా, ఒక్కరు లేరు లోపల, నన్ను ఎవరు కొట్టారు అంటే అప్పుడు ఆలోచించుకుంటే నాకు అర్థమైంది. ఓహో, నా దేవుడు తన దూతను పంపి నా ఈపు మీద తట్టాడు, కొట్టాడు, సరిచాడు నిద్రపోతుపోయేదానికి. ఆయన నన్ను కొట్టకుండా ఉంటే నేను లేనో, ఇవన్నీ మా మీద పడిపోయి ఉంటే ఈరోజు మీకు వాక్యం చెప్పేసాడు పాస్టర్ లేడు. ఇట్లా అందుకే బైబిల్ చెప్తుంది, మరణమును తప్పించుట యెహోవా వశం. మరణం తప్పించుట యెహోవా వశం. బిడ్డ ఇలా చెప్పుకుంటా పోతే ఒకసారి బిడ్డరా, తేలు కుడితే ఆ కుట్టిన తేలు కుడితే మరణం దగ్గరికి వెళ్ళిపోయి నేరుగా సాతాను శక్తులు ఆశ్రయించి అక్కడ దేవుడు తప్పించాడు. ఒకసారి కరెంటు షాకు, నోట్లో వైరు ఉంది, ఆ వైరు దాన్ని పెట్టేశాడు ఆయన. ఫ్యాన్ వైర్ అనుకొని నేను కొరికేది పెట్టేశాడు దాంట్లో, నోట్లో ఉంది. ఎట్టా ఉన్నా నేను కొట్టుకుంటా ఉన్నా చర్చిలో. ఆయన ఫ్యాన్స్ చూసి ఏంది ఫ్యాన్ తిరగలేదా అని మళ్ళీ తీసేశాడు దాన్ని. అట్టే కానీ పెట్టునుంటే అలా తీగానే ఇసిరి కొట్టింది నన్ను, ఎగిరి పడ్డా పోయి. చూసారా, ఆయన మందిరంలో చర్చిలోనే జరిగిన సంగతి ఇది. 2 సార్లు కాలవల్లో ముంచేశారు నన్ను ఫ్రెండ్స్. ముంచేసి నా మీద లైట్లా నా మీద కూర్చున్నారు కింద నీళ్ళల్లో. రే ఇంకేంది, 2 నిమిషాలు కానీ అట్టే కూర్చోంటే నీళ్ళల్లో. ఇవన్నీ నేను ఒకసారి టెంపో ట్రావెలర్ వ్యాను ప్రమాదం, ఒకసారి పెట్టారా బైక్ ప్రమాదం. ఇదిగో ఇది మెయిన్, ఇదొక ప్రమాదం, తల పగిలిపోవాల్సిందంతే.
దెయ్యాలు మనిషిలో ఉండి బండ్లు తోలుతాయని నేను నమ్మలా. అది నాకు కూడా గుర్తుంది, నాకు అనుభవం ఉంది. అది దెయ్యం మనలోకి వచ్చిందనుకో, అరుణ్ తెలియకుండానే తోలుతూ ఉంటుంది బండిని. ఎడదాకా ఎక్కడే తీసుకెళ్ళి మనల్ని యాక్సిడెంట్ చేయాలో ఆడదా నడుపుతుంది సైతాన్ గడు. సింగపేట నుంచి అల్లూరు సెంటర్ దాకా దెయ్యమే తోలింది. మళ్ళీ అల్లూరు సెంటర్ నుంచి సింగపేట దాకా దెయ్యమే తోలింది నాలో చేరి. నాకు అసలు గుర్తు కూడా లేదు, ఎడతోలేను. అది కూడా ఎంత తెలుసా, బావా పెట్టు స్పీడ్ అంటే ఎగచేరి పెడతా ఉన్నాడు. నాకు తెలీదు, నేను మంకుగా ఉండా. ఏ బావా పెట్టరా ఇంకా అయిపోయిందిరా రే అట్లా నేను మొత్తం పెట్టేసి కుర్రపిల్లకాలప్పుడు సినిమాలకి తిరుగుతూ ఉంటాం కదా, ఏడొచ్చాడు నల్లోడు ముఠా మేస్త్రి. అందరూ సింగపేటలో హోసన్న మందిర్ ఓపెనింగ్ అయితే డాడీ అందరూ మన బిడ్డలందరూ పోయి ప్రార్థనలో ఉన్నారు. ఇదే టైం దొరికిందిరా మనకి, బండి దొరికింది, కొత్త బండి అనమాట అప్పుడు డాడీది. ఆ బండిది వేసుకొని మేము కుర్రవాళ్ళం కదా, ప్రార్థనలో కూర్చోకుండా ఆ బండి తాళం తీసేసి డాడీ దగ్గర దొంగతనం చేసేసి రారా నేర్చుకుందాం బండి తోలుదాం రారని చెప్పి 2 ఫ్రెండ్స్ని తీసుకుపోయా నేను. వాళ్ళు చిన్నవాళ్ళ, బావా ఇంకా ఫాస్ట్ పదా పెట్టానక పెట్టు. మేము వచ్చే రోడ్లు కొంత దూరం దాకా నాకు గుర్తుంది. ఆ ఆడున్నాడు ముఠా మేస్త్రి వచ్చేసాడు వాళ్ళకి. వాడు నాలుగు వచ్చేసి అల్లూరికి. బిడ్డలారా మీరు వినండి, నేను టర్నింగ్ తిప్పేటప్పుడు కూడా నాకు తిరిగకుండా తిరిగిపోతున్నాను. అదే ఏంది బండి హ్యాండ్లు నాకు తెలియకుండా నేను ఓగలాడుతూ ఉండా. వీళ్ళు గమనించట్లే నన్ను. వాళ్ళలో కూడా చేరిపల్లా ముఠా మేస్త్రే, నాతో పాటు వాళ్ళలో కూడా వాళ్ళ. మేము అందరం కళ్ళు మూసుకు తాగిన అదే తిరిగిపోతుంది. నా పలు ఆశ్చర్య తర్వాత ఆలోచిస్తే అదే తిరిగిపోతుంది. అదే మన రోడ్డు మీకు వచ్చేసింది. మళ్ళీ నా పాటికి నాకు తెలియకుండా నాకు సంబంధం లేక నా కాళ్ళు పైకి ఎత్తి పెట్టుకున్నా వెళ్తుంది. ఎక్కడో తెలుస్తుంది నాకు. అందుకే ఆ పదం రాసింది నేను. అపవాదే వాహనమైనను త్రోసుకెళ్ళెను, నా తలలోని మెదడును చూడాలని. ఆ పాటను చూడతలే ఆగదమో దాంట్లో ఇదంటే తల్లి ఫోన్లో శరీరమే నుజ్జుగా మారాలని ఏంటి పని చేస్తుందా? సమాధి నన్ను పిలుచుండగానే పాట చూడతలే. బిడ్డలారా అలా తీసుకెళ్ళి వాళ్ళు ఫ్రెండ్స్ చెప్తున్నారు నాకు, రే బావా ఎద్దుల బండి నేను ఉంటే కదా నాకు నా మైకులు ఎదురు బండి ఆపడానికే ఏం లేదు, నా శరీరం లేదు ఇంకా. బిడ్డలారా వాళ్ళు చెప్తున్నారు, ఒరే మనం దగ్గరికి వెళ్ళిపోయాము, ఒక్క 2-3 సెకండ్లో మన తలలో దాన్ని కొట్టుకుంటారా, దేనికి కాడికి పట్ కొట్టాయి మన కాళ్ళు మన తలలో. ఏమో తెలియదు కానీ మన ముగ్గురు ఒక్క పక్కకి ఎవరు నెట్టేస్తే వాలిపోయినట్టుగా వాలిపోయాం బయట. ఇట్ట వాలిపోయాం అందరమే. అప్పుడు కాడికి ఎదిరిపోతున్న బండి సైడు చేసింది, మళ్ళా పైకి లేసాం. అప్పుడు మన చేతులు ఎద్దు కడుపు గుచ్చుకున్నాయి, ఎద్దు కడుపుకు తగిలి తలలో. అప్పుడు మన రోడ్డు మీద పడిపోయాం ఇట్లాగా అని చెప్తున్నారు. ఆ తర్వాత చూస్తే ఇదిగో ఇక్కడి నుంచి పొడుచుకొని ఒక కమ్మి కాదు చెక్క ఇత్తి పొడుచుకొని లోపలికి వచ్చింది నాకు. వాడు ఎన్ని ప్రయత్నాలు చంపాలని వాడికి తెలుసు, వదిలిపెట్టాడంటే వీడు రాబోయే రోజుల్లో నెల్లూరు తగలబెట్టేస్తాడని తెలుసు వాడికి చిన్నప్పటి నుంచే. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వీడిని కానీ బతికిచ్చామంటే నెల్లూరుని రాబోయే రోజుల్లో తగలబెట్టేస్తాడని తెలుసు వాడికి. అందుకని ఫస్ట్ నుంచే నా మీద బిడ్డలారా ఇది చెప్పుకోదగ్గ యాక్సిడెంట్ అనమాట. తల పగిలిపోయి మెదడు బయటికి రావాలి. అక్కడ 3 చచ్చిపోయారు అదే స్పాట్లో. 3 చనిపోయారు. ఏం తన కొత్త పెడుతున్నావు రేడు? 3 చనిపోయారు. కానీ దేవుడు మరణంకి అప్పగించకుండా మమ్మల్ని కాపాడాడు. ఇప్పుడు చెప్పండి, మరణమును తప్పించుట యెహోవా వశం. నిన్ను మనలందరినీ కూడా దేవుడు తప్పించ కాబట్టే మరణం బారిన పడకుండా నేటికి కూడా మనం బ్రతుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నన్నే కాదు నిన్ను కూడా దేవుడు కాపాడుతున్నాడు, ఈ రోజు కాపాడుతున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం ఏముంటుందంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. నేను చెప్పినట్టు పెడతలే, నేను చెప్పినట్టు పెట్టు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో ఏం రాయబడిందంటే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. ఆమెను చెప్పండి గట్టిగా. అంటే ఒక వ్యక్తిని మరణానికి అప్పగించేవాడిని నేనే, ఆ వ్యక్తిని మరణం నుంచి తప్పించేవాడిని నేనే,
గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణము నుండి ఒకరిని తప్పించాలని మన దేవుడు అనుకుంటే ఆయన చేతుల్లో నుంచి మనం లాక్కొని మరణాన్ని తీసుకెళ్ళగలిగే దమ్ము ఈ భూమి మీద ఎవరికి లేదు. చివరికి ముఠామేసి కూడా లేదు. వేస్తున్నాము ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంచుమించుగా 7-8 సార్లు నన్ను స్పాట్ పెట్టాడు, నన్ను లేపేయాలని. 7-8 సార్లు నన్ను చంపాలని చూశాడు బిడ్డలారా. 7-8 సార్లు నన్ను చంపాలని చూసినా 7-8 సార్లు ఈ వచ్చి కలగజేసుకొని నువ్వెవడరా నా బిడ్డను చంపడానికని. మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. కాబట్టి మృతికి నన్ను అప్పగించకుండా నన్ను తప్పించి ఇంతవరకు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అబ్బో, ఈ మాట ఎంత ధైర్యం వస్తుందో మనకి. అందుకే మనం భయపడకూడదు. యాక్సిడెంట్లు అవుతాయేమో, ఆ రోడ్డు మీద పోతుంటే ఏమైనా అయిపోద్దేమో అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదంటే మృతి నిందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. మరణము తప్పించుట యెహోవా వశం. ఆయన అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా నేల మీద రాలదు. ఆమె అన్నాడు గట్టిగా. ఇంకా మాట చెప్పడారా, ఆయన అనుమతి లేకుండా తల్లో వెంట్రుక కూడా కిందకే రాలదు. మన తల్లో వెంట్రుకలన్నీ లెక్కించేశాడు దేవుడు ఆల్రెడీ. ఏ రోజు ఎన్ని వెంట్రుకలు రాలాలో ఆయన కౌంట్ ఉంది. మనం ఏమనుకుంటాం, వేడి ఎక్కువైపోయి రాలిపోతూ ఉన్నాయి. రాలిపోవాలన్నా కూడా ఆయన పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు ఆయనే పర్మిషన్ ఇచ్చినప్పుడు మొత్తం లేచిపోతే మనం ఏం చేద్దాం? ఇంకా లేచిపోని ఇబ్బంది ఏముంది? ఆయనే పర్మిషన్ ఇచ్చింది. మొత్తం లేచిపోయాయని కొంతమంది విగ్గు పెట్టుకుంటూ ఉంటారు. అదొక రకమైన విగ్గు పెట్టుకొని దూకుంటూ ఉంటారు. వాళ్ళ బాధ వాళ్ళది బిడ్డలారా. కాబట్టి మరణము తప్పించువాడు ఎంత మంచి మాట. మృతి నిందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. యోబు గ్రంథంలో ఒక మంచి మాట చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది బిడ్డలారా. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 5వ వచనం అనుకుంటా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి నెలల సంఖ్య, నరుల ఆయుష్కాలము యొక్క నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. అంటే డేవిడ్ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని గంటల బతకాలో దేవుడికే తెలుసా తెలీదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుసు. ఇస్రాయల్ పాస్టర్ గారి, దైవజనుడు, దైవ సేవకుడు ఇస్రాయల్ పాస్టర్ గారి జీవిత కాలం, ఆయువు పరిమాణం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు దేవుడికి బాగా తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు బిడ్డలారా, దేవుడు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఎంతమంది అడ్డుపడి ఆపండి అన్నా కూడా ఆగదు. ఎంత హ్యాపీగా ఉంది అక్క ఈ మాట అంటే. మన ఆయుష్కాలం దేవుడి చేతుల్లో ఉంది. మన నెలల సంఖ్య దేవుడికి ఆల్రెడీ ముందే ఫిక్స్ చేస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? దావీదు గారు మంచి మాట చెప్తారు. నీవు నాకు నియమించిన దినములలో ఒక్కటైనను గడవక ముందే నా దినములన్నీ నువ్వు లెక్కించి ఉన్నావని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద నేను ఎన్ని దినాలు జీవించాలో నీవు నాకు నియమించిన ఆ దినాలలో ఒక్క రోజు కూడా గడవక ముందే అసలు నా జీవితం అంతా లెక్కించేసావు నువ్వు. ఎట్లాంటి దేవుని ఆరాధిస్తున్నాం మనం? తల్లి గర్భంలో నుంచి పసిగుడ్డుగా భూమి మీద పడక ముందే, ఒక్క దినం కూడా ఇంకా గడవక ముందే నీ దినాలన్నీ కౌంట్ అయిపోయినాయి. దేవుడు నీకు ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడో, నీకు భార్య ఎవరో, నీకు భర్త ఎవరో, నీకు పిల్లలు ఎవరో, వాళ్ళ పిల్లలు ఎవరో, వాళ్ళ భార్యలు ఎవరో, వాళ్ళ ఉద్యోగాలు ఏంటో అన్నీ ఫిక్స్. ఇంకెందుకు తలే మన టెన్షన్ పడేదా? పిల్లలకి పెళ్ళిలో ఎట్లా చేయాలో ఏమో. హల్లెలూయా. అసలు నువ్వు ఎంత ముక్కినా ఆడకే వస్తుంది దేశనామలో. దీవునక్క ఎంత ముక్కినా ఆడకే వస్తుంది అది. ఎందుకంటే ఆల్రెడీ కౌంటు, ఆల్రెడీ ప్రభు రెడీ చేసి పెట్టాడు. అందుకే మనం ఎట్లా తెలుసా? నా ప్రభు చిత్తమే జరుగును గాక అనుకుంటుండాలా. నా ప్రభు చిత్తమే. ఎన్ని వాక్యాలు అని చెప్పి నాకు కూడా అప్పుడప్పుడు దిగులు వస్తుంటుంది. ఇదే ముఠామేశ్వరి పని ఇది. మనం ఎన్ని వాక్యాలు చెప్తుంటాం, తప్పని మళ్ళీ మనకు కూడా ఒకనొక టైంలో దిగులు వచ్చేస్తుంటుంది. నన్ను మించిపోతున్నారు ఇద్దరు. ఏడేమో బ్యాంక్ బ్యాలెన్స్ 0.73 రూపాయలు. ఏంది ప్రభువా? ఇంకా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నానంటే ఏమండి పాపకు పెళ్లి చేయని అడతారు అందరూ నన్ను. ఇంకెంతకాలం ఆపితే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పరిచర్య చిన్నది, ఇంట్లో కూడా చాలట్లేదు, ఎలా చేయాలి అనిపిస్తుంది ఒక్కోసారి అనమాట.
ఓరిపిచ్చోడా. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, మనకు నియమించబడిన దినాలు ఒక్కటైనా గడవక ముందే దేవుడు సమస్తాన్ని లెక్కించి పెట్టాడని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అదే విశ్వాసం. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఏది నిర్ణయించాడో అదే జరగద్ది. నేనేం చేయగలుగుతాను? నా వల్ల ఏమవుతుంది? నా ప్రభు బిడ్డను పుట్టించినప్పుడు బిడ్డ కావాల్సి అన్నీ చూసుకుంటాడు. ఆయన ఏది నిర్ణయిస్తే జరగద్ది. నా ప్రభు నాకు మంచి చేస్తాడు, నా దేవుడు నాకు ఘనంగా చేస్తాడు, నా దేవుడు అన్నీ చూసుకుంటాడు, నాకు దిగులు లేదు. ఇది కదా మనం మాట్లాడాల్సిందే. వచ్చేసిన టైము ఏమైపోతుందో అంటే అది అవిశ్వాసం కదా. నరుల ఆయుష్కాలము యొక్క నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. వాళ్ళ ఆయుష్కాలం నువ్వు వాళ్ళకి నియమించావు అని యోబు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కాబట్టి మరణము తప్పించుట యెహోవా. చెప్పండి, మరణము తప్పించుట యెహోవా. ఇప్పుడు దేవుని తెలియకుండా మరణం అందరికి వస్తుందా? ఇప్పుడు మీ ధైర్యం ఉండాలా పడలేదా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు ఏమంటో తెలుసా? బెట్లర్ లాస్ట్ మాట చదివేద్దాం, ముందుకెళ్ళిపోదాం. ఇంకా మత్తయి సువార్త 10వ అధ్యాయం మంచి మాట చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో, అంటే పిచ్చుకల్లో ఒక్కటైనా నేలన పడదు. ఇప్పుడు 30 వచనం చూడండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే దేవుని దృష్టిలో మీరు శ్రేష్ఠులు అని చెప్తున్నాడు. మీ తల వెంట్రుకలన్నీ కౌంట్ అయి ఉన్నాయి, మీరు ఎందుకు భయపడతారు? ఆయనకి తెలియకుండా ఒక్కడ కూడా జరగదు. బిడ్డలారా, మన దేవుడు ఎవరంటే మరణము నుంచి తన బిడ్డల్ని కాపాడే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మనకి పూర్ణ రక్షణ కలుగు చేయువాడై ఉన్నాడు. మన దేవుడు ఏ రక్షణ? పూర్ణ రక్షణ. రోగాల నుంచి రక్షణ, యాక్సిడెంట్ల నుంచి రక్షణ, ఆత్మహత్య చేసుకో చచ్చిపోనే తలంపుల నుంచి రక్షణ, వ్యాధుల నుంచి రక్షణ, రోగాల నుంచి రక్షణ, సమస్యల నుంచి రక్షణ, అన్ని రంగాలు అన్ని రకాలుగా ఏ వైపు నుంచి మన మీద దాడి చేస్తున్నా అన్ని వైపుల నుంచి దేవుడు మనకు పరిపూర్ణ రక్షణ కలుగు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం బిడ్డ. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మి స్వతంత్రించుకుందువు గాక. ఆయన అనుమతి లేకుండా నీ వెంట్రు కూడా రాలదు యేసునామంలో. అట్లాగని ఊరికే మన నోటితోటి నేను సస్తా, నేను చచ్చిపోతా, నేను బతుకును అట్లా కూడా అనకూడదు. మళ్ళా అలా కూడా మనం కృంగిపోకూడదు. అలా ఊరకనే అవిశ్వాసం మాట్లాడకూడదు. బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం మాట్లాడినా కూడా అమ్మా అవన్నీ డూప్ షాట్లు. దేవుడు మనం ఎన్నిసార్లు ఇప్పుడు మన నోటితో నేను చచ్చిపోతాను అన్నాం అనుకోండి, కోపంలో అంటున్నాము, భర్త మీద బాధతానో అన్నారు అనుకోండి, ఊరికే ఒక 20 సార్లు అన్నా కాబట్టి చచ్చిపో అని వదిలేడు మన దేవుడు మనల్ని. అది ఎవరికంటే దేవుని మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, దేవుని మీద ఆసక్తి లేని వాళ్ళకి, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించిన వాళ్ళకి, దేవునిలో లేని వాళ్ళకి, దేవుని కలిగి ఉండని వాళ్ళకి, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి వాళ్ళని ఏమన్నా వదిలేస్తాడేమో. కానీ దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలు కొన్నిసార్లు బాధతో మాట్లాడినా మెడ మీద తట్టి నోటి మీద కొట్టి వెనకలాక్కొచ్చుకొని బ్రతికించుకుంటాడు తన బిడ్డలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మృతు నొందించువాడను నేనే, బ్రతికించువాడను కూడా నేనే. మరణమును తప్పించుట యెహోవా వశంలో ఉంది అని రాయబడింది. కాబట్టి బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలామంది చచ్చిపోవాల్సింది, మరణంలో నుంచి దేవుడు వాళ్ళని తప్పించాడు. అవన్నీ చెప్తా మీకు నేను. మరణం దగ్గరికి వెళ్ళారు, మరణించకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు. కొంతమంది చనిపోయారు, చచ్చిపోయిన కూడా దేవుడు లేపాడు, బతికించాడు మరణం నుంచి. కొంతమంది మనకన్నా పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతున్నాయి, చనిపోకుండా దేవుడు కాపాడాడు. ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం మనకి ఏం ధైర్యం చెప్తుందంటే, ఏమని ధైర్యం ఇస్తుంది? మరణం గురించి కానీ, రోగాల గురించి కానీ, బాధల గురించి కానీ మనం భయపడకూడదు. యేసునామంలో ఒకటే మాట, మా దేవుడు మనకు పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. మన దేవుడు మరణము నుంచి తప్పించుట ఆయన వశంలో ఉందని మనం గుర్తిరిగి ధైర్యముగా సాగిపోవుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కాబట్టి భయాన్ని వదిలేద్దాం బిడ్డలారా యేసునామంలో. ఈరోజు నుంచి ఏం వదిలేద్దాం? భయమును వదిలేయండి. ఆయన చేతుల్లో మన జీవితం సురక్షితంగా ఉంటుంది యేసునామంలో. దేవా, నాకు నువ్వు ఏది నిర్ణయించావో అది నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రభువా, నాకు ఏది నియమించావు, నువ్వు నాకు ఏది నియమించినా మంచిదే నియమిస్తావు తండ్రి.
నా బిడ్డలకి నేను మంచిది ఇస్తానా చెడదిస్తానా? హలో, నా పిల్లలకి నేను మంచిది ఇస్తానా చెడదిస్తానా? నాకున్నదానికంటే మంచిది వాళ్ళని ఆశపడతా. అలాగే మన తండ్రి, మన దేవుడు, ఆయన మంచిదే ఇస్తాడు మనకి. నువ్వు ఏది ఇస్తే తీసుకుంటానయ్యా, నువ్వు ఏది ఇస్తే ఎలా నిలబెడతా తీసుకుంటా నేను. భయం వదిలేసేయాలి బిడ్డలారా. ఆయన చేతుల్లో మన జీవితం పెడితే సురక్షితంగా సాగిపోతాం. ప్రార్థనలో మనం దేవుని ఆశ్రయించాలి బిడ్డలారా, ఎందుకంటే ఆయన మన రక్షకుడు. ప్రార్థనలో ప్రభువును మనం పట్టుకోవాలి. దేవుని వాగ్దానాల మీద నమ్మకంగా ఆధారపడాలి. ఒకవేళ మరణకర పరిస్థితి అనుమతించినా కూడా మనకు దేవుని సన్నిధిలో శాశ్వతమైన జీవం ఉందని గుర్తుపెట్టుకొని ఈ భూలోకంలో బ్రతుకుతున్నంత కాలం మరణము తప్పించడం యెహోవా వశమని నమ్మి మన కుటుంబ విషయంలో, మన జీవితం విషయంలో, మన భవిష్యత్తు విషయంలో అన్నీ దేవుని బలమైన చేతులకు అప్పగించుకొని ఆయన రెక్కల నీడలో సంతోషముగా సాగిపోవుదుముగాక. ఆయన రెక్కల నీడలో సంతోషంగా సాగిపోవుదుముగాక. మన ప్రభు అయిన దేవుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించునుగాక. ఆయన మీకు శాంతి సమాధానం ప్రసాదించునుగాక. మీ జీవితాలకు పూర్ణ రక్షణ కలుగజేయునుగాక. హల్లెలూయా, ఆమేన్. మనం స్టార్ట్ చేసి కరెక్ట్గా అరగంట అయింది. ఇప్పుడు వాక్యాన్ని వివరించేలేక అరగంట. ఉదాహరణలు చెప్పల్లా, మళ్ళీ ఇంక అయిపోయిన టైం, ఇంకేంది టైమా బిడ్డలరా? ఒక 10 నిమిషాలు చిన్న పాట పాడదా? పాట పెడతలే, ఒక చరణం పాడదాం వీలైతే. సమాధి నన్ను పిలుచుచుండగా నీవే నన్ను ఆపితివి అనే పాట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కలర్స్ ని చాలా మంది చాలా విషయాల్లో కాపీ చేస్తున్నారండి, కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయనది ఒక బాధ. సమాధి నన్ను పిలచుచుండగా, క్వాలిటీ తగ్గించుమా, నీవే నన్నాపితివి. క్వాలిటీ తగ్గించుకోవాలి, అప్పుడు ప్లే అవద్ది. సౌండ్ పెట్టి హల్లెలూయా చాలు. స్తోత్రం. చప్పట్లో. మకుటములేని మహారాజు. ఏ పాట పెట్టావు దేవుడు? సమాధి నన్ను పిలుచున్న పాట పెట్టమంటే నువ్వు నీవే నన్నాపితివి. దేవునికి మహిమ కలుగును గాక. మరణము నన్ను వెదుకుచుండగా, హల్లెలూయా, నీవే నన్నాపితివి. సౌండ్ పెడతా, ఫోన్ సౌండ్ పెట్టు. స్తోత్రం. డేవిడ్ ఆటలాడుకుంటున్నా మనతోటి. వైర్ ప్రాబ్లమా? ఫోనా? సిగ్నలా? తిరుగుతుందా? దగ్గర చెప్పి చూపి నవ్వుతున్నావు ఎందుకు? కూర్చుండగా నీవే డౌన్లోడ్ చేస్తున్నాడా? నన్నాపితివి. 144 పెట్టమా. నేను లైవ్లో తెలుసా, నిన్ను చూపిమని చెప్పలా? స్తోత్రం. ఆమేన్. సమాధి నన్ను పిలచుచుండగా, నీవే నన్నాపితివి. మరణము నన్ను వెలుచుచుండగా, నీవే నన్ను దాచితివి. సమాధి నన్ను పిలచుచుండగా, నీవే నన్నాపితివి. మరణము నన్ను వెదుకుచుండగా, నీవే నన్ను దాచితివి. సంహార దూత నన్ను వెంబడించగా, నీవే నా తోడు
తోడుగా ఉంటివి. మృత్యువే నన్ను తరుముచుండగా నీవే అడ్డుగా ఉంటివి. సంహార దూత నన్ను వెంబడించగా నీవే నా తోడుగా ఉంటివి. మృత్యువే నన్ను తరుముచుండగా నీవే అడ్డుగా ఉంటివి. యేసయ్యా హీనమైన నాపై ఎందుకింత ప్రేమ, నీ సేవ చెయ్యాలనా. యేసయ్యా చేతగాని నాపై ఎందుకింత వాంఛ, నిన్నే ప్రకటించాలనా. యేసయ్యా హీనమైన నాపై ఎందుకింత ప్రేమ, నీ సేవ చెయ్యాలనా. అందుకే బ్రతికించుకున్నావా తండ్రి? యేసయ్యా చేతగాని నాపై ఎందుకింత వాంఛ, నిన్నే ప్రకటించాలనా. సమాధి నన్ను పిలచుచుండగా నీవే నన్నాపితివే. ఆమేన్. నన్నే కాదు అమ్మా, నన్నే కాదు, నిన్ను కూడా దేవుడు కాపాడాడు. ఎన్నోసార్లు నిన్ను కూడా దేవుడు తప్పించాడు మరణం నుంచి. మరణము తప్పించిన యెహోవా మషీగా. మృతునందించేవాడు బ్రతికించేవాడు ఆయనే. ఆమేన్. నీ తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, నీకు ఆయుష్కాలాన్ని నియమించిన దేవుడు. సంతోషంగా సాగిపోతాం. బ్రతికితే దేవుని పని, కన్ను మూస్తే పరలోకం. రెండు మేలే. హల్లెలూయా. సంహార దూత కాలువలో ముంచిన నీ హస్తమే నాకు ఊపిరాయెను. విద్యుత్తే శరీరమంతయు నిండినా నీ ఊపిరే నాకు ప్రాణమాయెను. అయ్యా యేసయ్యా సంహార దూత కాలువలో ముంచిన నీ హస్తమే నాకు ఊపిరాయెను. విద్యుత్తే శరీరమంతయు నిండినా నీ ఊపిరే నాకు ప్రాణమాయెను. మృత్యువే తేలాయి కుట్టినా నా శరీరమంతయు విషమయమై పోయినా. మృత్యువే తేలాయి కుట్టినా నా శరీరమంతయు విషమయమై పోయినా. నీ ప్రాణమే తల్లడిల్లిపోయెను. నీ రక్తమే నా రక్తముగా మారెను. నీ ప్రాణమే తల్లడిల్లిపోయెను. నీ రక్తమే నా రక్తముగా మారెను. యేసయ్యా హీనమైన నాపై ఎందుకింత ప్రేమ, నీ సేవ చెయ్యాలనా. యేసయ్యా చేతగాని నాపై ఎందుకింత వాంఛ, నిన్నే ప్రకటించాలనా. సమాధి నన్ను పిలుచుచుండగా నీవే నన్నాపితివే. చెప్పట్లు అవన్నీ సాక్ష్యంగా రాసే కనిపించాడు దేవుడు బిడ్డ. యేసయ్యా మర్చిపోకుండా సాక్ష్యంగా రాసే పాట. ఈ ఊపిరి నీ వలనే, మరణం నీదే. మరణము తప్పించిన యెహోవా వశం. కంఠిలో
అయిపోయింది బిడ్డ, నియమించున్నాడు దేవుడు. కాలుతున్న ఇంటిలో నేనుండగా సంహార దూత సంతోషించెను. సజీవ దహనమై నేను చావాలని వాడు పన్నాగము పన్ని ఉండేను. కాలుతున్న ఇంటిలో నేనుండగా సంహార దూత సంతోషించెను. సజీవ దహనమై నేను చావాలని వాడు పన్నాగము పన్ని ఉండెను. తెలివిలేని వాడనై నిద్రించుచుండగా దేవదూతనే నా కొరకు పంపించితివి. తెలివిలేని వాడనై నిద్రించుచుండగా దేవదూతనే నా కొరకు పంపించితివి. తన చేతితో నన్ను తట్టి లేపెను. అగ్ని నుండి కాపాడి బ్రతికించెను. తన చేతితో నన్ను తట్టి లేపెను. అగ్ని నుండి కాపాడి బ్రతికించెను. యేసయ్యా హీనమైన నాపై ఎందుకింత ప్రేమ, ఈ సేవ చెయ్యాలనా. యేసయ్యా చేతగాని నాపై ఎందుకింత వాంఛ ప్రకటించాలనా. సమాధి నన్ను నిలుచుచుండగా నీవే నన్నాపితివే. ఆ వచ్చిన కూడా పాడేద్దాం కానివ్వండి, చాలా రోజులు ఈ పాట పాడి. మామూలు పాట కాదన్నా. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు. మనకు నియమించిన టైంలో ఒక్క నిమిషం కూడా తక్కువ కాకుండా మన టైం అంతా పథకం చేస్తున్నామలో. ఏ రోగాలు మనం లేచేయలేవు. ఆయన ఇచ్చిన టైంలో మనం తీసుకెళ్ళిపోతాం. వేస్తున్నాము మరణము తప్పించుట యెహోవా వశం. అపవాదే వాహనమైనను త్రోసుకెళ్ళెను. నా తలలోని మెదడును చూడాలని వాడి ఆశ. శరీరమే నుచ్చుగా మారాలని రైలునే నా మీద కురిసి గొల్పెను. నెల్లూరు విజయమహల్ గేట్ సెంటర్ లో జరిగింది. 5 సెకండ్లు. అపవాదే వాహనమైనను త్రోసుకెళ్ళెను. నా తలలోని మెదడును చూడాలని శరీరమే నుచ్చుగా మారాలని రైలునే నా మీద కురిసి గొల్పెను. పరిశుద్ధుడని సేవ చెయ్యాలని దేశాలని ఖ్యాతిని చాటాలని. పరిశుద్ధుడని సేవ చెయ్యాలని దేశాలని ఖ్యాతిని చాటాలని. నీ చేతితో ప్రకకు తీసినావు, మరు జన్మను నాకనుగ్రహించావు. నీ చేతితో ప్రకకు తీసినావు, మరు జన్మను నాకనుగ్రహించావు. యేసయ్యా హీనమైన నాపై ఎందుకింత ప్రేమ, నీ సేవ చెయ్యాలనా. యేసయ్యా చేతగాని నాపై ఎందుకింత వాంఛ ప్రకటించాలనా. యేసయ్యా హీనమైన నాపై ఎందుకింత ప్రేమ, ఈ సేవ చెయ్యాలనా.
యేసయ్యా చేతగాని నాపై ఎందుకింత వాంఛ ప్రకటించాలనా యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆపదామన్నా ఆపబుద్ధి పట్టలేదన్న నిజం చెప్పాలంటే దేవుడు చేసిన మేలు బిడ్లరా అది నాకు మాత్రమే అర్థమవుతుంది, నేను అనుభవించాను కాబట్టి. నెల్లూరు విజయమహల్ గేట్ సెంటర్లో నేను బిడ్లరా 2004 2005 అనుకుంటా టైంలో ఇంటర్ మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర నలంద కాలేజ్ అని ఇప్పుడు దాన్ని నారాయణ చేశారు, అక్కడ చేర్చారు డాడీ నన్ను. 2 సంవత్సరాలు అల్లూరు నెల్లూరు అప్ అండ్ డౌన్ చేసాం. ఉదయం సాయంత్రం రైల్వే ట్రాక్ మీద నడిచిపోవాలి, అక్కడికి రైల్వే ట్రాక్ మీద నడిచి వెళ్ళి కాలేజ్ చూసుకొని ట్రాక్ మీద వచ్చేవాళ్ళమే. ఎప్పుడు కూడా నేను ఆపోజిట్లో నడుస్తా, అంటే నాకు ఎదురు ట్రైన్ వచ్చేటట్టే నడుచుకుంటా పోయేవాడిని. ఆ రోజు మాత్రం సేమ్ డైరెక్షన్ నడుస్తున్నాను నేను. ఇబ్బంది వెళ్ళి చూసుకుంటాం కదా, వెనక సౌండ్ వస్తుంది కదా మనకని అనుకుంటా పోతా ఉన్నాను. కరెక్ట్గా నేను విజయమహల్ గేట్ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి ఫాస్ట్ నాకు ఎదురుగా అవతల పక్క ట్రాక్ మీద బండి పోతా ఉంది, ఫాస్ట్ వెళ్తూ ఉంది. అది ఏసీ రూములు ఎలా ఉంటాయి, ఏసీ రూములు మనుషులు ఎట్లా ఉంటారని నేను ఆ ఫాస్ట్లో పోతా ఉంటే చూస్తా, వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే తింటుంటే ఓహో ఇలా ఉంటుందా అని వాళ్ళని చూస్తా వెళ్తూ ఉంది. నా వెనక ట్రైన్ ఓ ఊ అని సౌండ్ నాకేం వినపడద్దే, ఈ సౌండ్ నాకు ఆ కాకి వినపట్ల. బిడ్డరా 5 సెకండ్లు ఈ బండి ఎంత ఫాస్ట్ పోయింది తెలుసా, అని వెళ్ళిపోయింది అంతే. అలా వెళ్ళిపోయినప్పుడు అని సౌండ్ వెనక ఇలా వెనక తిరిగి చూస్తే వచ్చేసిన దగ్గరికి ఎగిరి దూకని వెళ్ళారా, ఎగిరి దూకని వెళ్ళిపోయింది బండి పక్కనే. ఆ డ్రైవర్ అన్నమాట, ఆ డ్రైవర్ ఆ మాట అనుకున్నా ఉంటే నాకు గుర్తుండేది కాదు ఇప్పుడు ఆ మాట. ఆ డ్రైవర్ ఏమన్నా అంటే, రే నీకు భూమి మీద నోకలు ఉన్నాయి అన్నాడు ఒకటే మాట. బా ఏమన్నాడక, అది మామూలు చాలా ఫాస్ట్ పోతుంది బండి. రే భూమి మీద నోకలు ఉన్నాయి నీకు అన్నాడు. అలా దూకేని వెళ్ళిపోయింది బండి అంతే ముందుకి. సైతాను గాడికి ఎవరు సేవ బాగా చేస్తారో, ఎవరు దీవించబడతారో వాడికి ముందే కొంచెం తెలిసి ఐడియా ఉంటుంది. మన మీద టార్గెట్ ఎప్పటి నుంచో తెలుసా, చిన్న వయసు నుంచి టార్గెట్. నాకు అందుకే నమ్మకం, నెల్లూరుని ఊరక వదిలిపెట్టి పోతా యేసునామంలో ఇదిలి ఇచ్చేసి వెళ్ళిపోతాం ఏసై కోసం అంత. ఆమె చెప్పడం గట్టి చెప్పు హల్లెలూయా. ఇంతమందిని చంపకుండా నా వెనకే ఎందుకు పడుతున్నాడు, నాకు తెలుసు నా సంగతి. ఆల్రెడీ దేవుడు లీక్ ఇచ్చాడు వాడికి, రేయ్ రాబోయే రోజుల్లో ఒకడు వస్తాడు, వాడు నేను పుట్టిస్తానని చెప్పినట్టున్నాడు. చిన్న వయసు నుంచి నన్ను తగులుకున్నాడు. ఇంకా ఇన్ని యాక్సిడెంట్లు. సేవలోకి వచ్చిన తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి, అది మామూలు యాక్సిడెంట్ కాదు. అప్పుడు ఆహారం రాలేదనుకుంటా, తల మీరు వచ్చినట్లేదు. మన పంటపాలెం పోయే రోడ్లో ఆ చెరువు దగ్గర బిడ్డరా సాయంత్రం పూట గాదిలో వాళ్ళ ప్రార్థనని లేట్ అయిపోయిందని నిండా ఎక్కున్నారు బిడ్డలు, 15 మంది దాకా ఉంటాం మొత్తం ఆటోలో. నేను 40 పోతా 50 పోతున్నా ఫాస్ట్. అకస్మాత్తుగా ఆ ఊరి రెడ్డి గారి ట్రాక్టరు భయం లేకుండా ఫాస్ట్గా నాకు అడ్డం వచ్చేసి, ఒరే ఫాస్ట్ పోతాం ఆటో ఆపుకొని పోతాం అనుకుంటే వచ్చేసాడు అంతే ముందుకి. నేను 40-50లో ఉన్నాను, అతను 40-50లో ఉన్న ట్రాక్టరు. ఎవరు ఆగట్లా, కొడితే హవీలా ముందు కూర్చోంది. ముందు హవీలా నేను అందరూ ఎక్కుతాం, 5-6 మంది వెళ్ళిపోతాం ఒకటే రోజు అంతే దేవుడి దగ్గరికి. భయంకర అవమానం అయిపోద్ది దేవుడికి. వాళ్ళు ఆగాలి లెక్క ప్రకారం, చూసి తర్వాత రావాలి. వాళ్ళు వచ్చేసారు అంతే. ఏమైతే మా రెడీ చూసుకుంటాడు అనుకున్నారో ఏం వచ్చేసాడు అంతే. బిడ్డలారా నేను ఇప్పటికీ నాకు అది మిస్టరీ. ఆ ట్రాక్టర్ ఇట్ట మాకు ఎదురు వచ్చేసి అడ్డు వచ్చేసింది, నేను ఆటో ఇట్ట పోతా ఇట్ట తిప్పేసా. ఇప్పుడు ఆ ట్రాక్టర్ వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్ ఖచ్చితంగా మేము తగలాలి. మరి ఆ ట్రాక్టర్ కంటే ముందు మా ఆటో వెళ్ళిపోయి తిరగబడిందా, మేము తిరగబడిన తర్వాత మా పక్కన ఆటో ట్రాక్టర్ వెళ్ళిందా, లేకపోతే ట్రాక్టర్ పోయిన తర్వాత మేము తిరగబడి ఇప్పటికీ తెలియదు నాకు.
మొత్తం మీద ట్రాక్టర్ మాకు తగలకుండా వెళ్ళిపోయింది. దేవుడు స్తోత్రం కలుగును గాక. బండి ఎడబడింది తెలుసా? బోల్టా పడిందిట. ఎటబడింది తెలుసా? అప్పుడే వాళ్ళు ఇంటికి ఇసుక తోలుకో ఉన్నారు. ఆ ఇసుకలో పోయి బార్లా పడింది బండి. దీంట్లో పడింది ఇసుక, మెత్తని ఇసుక. ఆటోకి గీత కూడా పడలా, మళ్ళీ మామూలుగా పడలా, బండి తిరగబడిపోయింది. బండి ఇలా తిరగబడిపోయింది. హవీలా తల కిందకే కాళ్ళు పైకి ఎత్తేసింది. నేను కూడా ముందు లేచి నా కాళ్ళు చేతులు తీర్చుకున్నా. దేవుడు స్తోత్రం, కాళ్ళు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అమ్మయ్య పర్లేదు. హవీలా 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 డాడీ 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 చేతి ఇద్దుమా, కాళ్ళు ఇద్దుమా. చిన్న కూతురికి ఇబ్బంది లేదు, పెద్ద కూతురికి ఇబ్బంది లేదు, పాస్టమ్మకి ఇబ్బంది లేదు, ఇంక బిడ్డలకి ఏమైనా అయిందేమో, ఒకరెవరు చూసుకుంటా అందరూ బాగానే ఉన్నారు. అమ్మ ఎవరికేం తగలేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. గీత కూడా అసలు బండి గీత గీసలో చూడండి. బండి తిరగబడితే బండి గీతకు లేకపోవడం ఏంది? తగిలితే లేచిపోవాలి ప్రాణాలు, అంతే. 5-6 మంది చచ్చిపోవాలి రోజు, అంత స్పీడు. చిన్న చిన్న యాక్సిడెంట్లకి చచ్చిపోతుంటారు జనాభా. మరణమును తప్పించుట యెహోవా వశం. నేను ఎన్నిసార్లు ఏడస్తాను దాన్ని జ్ఞాపకం చేసుకో. ఎలా చేసావు ప్రభువా? ట్రాక్టర్ ముందు పంపించేసావా, లేక మమ్మల్ని ముందు పంపించేసావా? ఎట్ట ఇప్పటికీ మేము కడుగు తెరిచి చూసుకోలేక ట్రాక్టర్ లేదాడా? ఏమైంది బిడ్డలరా? తర్వాత మళ్ళీ అందరం ఎక్కి బండి ఆటోని మళ్ళీ లేపుకొని మళ్ళీ అందరం ఎక్కి మళ్ళీ పోయాం ప్రార్థనకి. ఏదన్నా జరుగుంటే ఎంత అవమానం అయిందో దేవుడికి. అందుకే తెలుసు ఆయనకి, తెలుసు ఆయన ఏమైనా చేయుటకు శక్తి గల దేవుడు యేసునామములో. ఆయన ఏదైనా చేస్తాడు. బిడ్డలని మనం ఫాస్ట్ వెళ్ళకూడదు. ఆ రోజు వాళ్ళదే పొరపాటు కాబట్టి. అయినా తగిలితే పరిస్థితి ఏంది? ఒంటరిగా పోయి ఉన్నాం ఆ ప్రాంతానికి. ఏం జరిగినా లేసే పరిస్థితులు లేవు వెళ్ళరా. కాబట్టి ఇలా ఎన్నో నా జీవితంలో చూస్తూ వస్తున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను, మన దేవుడు మరణమును తప్పించుట యెహోవా వశం. ఈ రీతిగా మనం ధైర్యం తెచ్చుకొని యేసు కొరకు సాగిపోదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు మరణం నుంచి తప్పించిన పేర్లు టకటకటక చెప్తా, గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, షద్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్నిగుండం దాకా తీసుకెళ్ళాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అగ్నిగుండంలో వేసారు లేదా? నిజానికి కాలిపోవాలా అమ్మా? కాలిపోవాలా? మరణపు వాకిటి దగ్గరికి వెళ్ళారండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ తల వెంట్రుకు కూడా కాలలేదని రాయబడింది బైబిల్లో. రాజు వాళ్ళ వెంట్రుకలు చూసి ఆశ్చర్యపోయాడంట. వీరి దేవుడు మరణము నుండి తప్పించే దేవుడని కొనియాడాడు. నెబుకద్నెజర్ రాజు కొనియాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. అగ్నిగుండాలైనా చల్లారిపోతా యేసై దెబ్బకి యేసునామములో. ఆఫ్టర్ ఆల్ ఆటో ట్రాక్టర్ అంతా అగ్నిగుండాలే చల్లారిపోతాయి ఆయన అనుకుంటే, ఆయన చేయాలనుకుంటే. అగ్నిగుండాన్ని కూడా చల్లగా ఏంది నాకు ఆశ్చర్యం ఇప్పుడు కూడా. అసలు అగ్ని చల్లారదు ఎక్కడనా, కానీ దేవుని దగ్గర చల్లారద్ది. దేవుడు చేస్తే చల్లారద్ది. పురుషుడు లేకుండా పిల్లలు ఎట్ట పుడతారు? మరి అమ్మకు అంటారు కొంతమంది ఇప్పుడు కూడా. పురుషుడు లేకుండా ఒక ఆడపిల్ల గర్భం ధరిస్తుంది. అది దేవుని వల్ల సాధ్యం. ఆమె చెప్పండి గట్టిగా. మనుషులకు అసాధ్యం, సైన్స్కి అసాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యం. అది అగ్నిలో వేస్తే కాలకుండా బయటకు వచ్చారంటే అది దేవుడికి మాత్రం సాధ్యం. ప్రాణం తప్పించుకున్నారు బిడ్డలారా. తర్వాత దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. సింహాలు 3 రోజుల నుంచి అన్నం లేదు, ఎముకలు కొరికి పొడి చేసేంత ఆకలితో ఉన్నాయి. కానీ దేవుడు తన దూతను పంపించి సింహాల నోరు మూస్తే రాత్రి అంతా గమ్ముగా పడుకున్నాయి. అదే ఫాస్టింగ్. రాత్రి కూడా దానిలో గారితో పాటు ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నది. ఫాస్టింగ్ ప్రేయర్ చేసేయి సింహాలు. సురక్షితంగా దేవుడు దానిలో బయట తీసుకొని వచ్చాడు బిడ్డ. అందుకే దానిలో చెప్తున్నాడు, దానిలో గ్రంథం 6వ అధ్యాయంలో, నా దేవుడు తన దూతను పంపి సింహాల నోరు మూసివేశాడని చెప్పాడు. మరణం దాకా వెళ్ళిన దానియేలు మరణము నుంచి తప్పించబడ్డాడు. మరణం వరకు వెళ్ళిన షద్రక్ మెషక్ అబేద్నెగోలు మరణం నుంచి తప్పించబడ్డారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. బిడ్డలారా, ఇవన్నీ సందర్భాల్లో జరగదు అనుకోకూడదు మనం. ఇప్పుడు చాలామంది దేవుడి బిడ్డల్ని కొట్టి చంపేస్తున్నారు కదా. మొన్న ప్రవీణ్ పడాలని కూడా కొట్టి చంపేశారు. మరి అప్పుడు తప్పించలేదే అంటే అన్ని సందర్భాల్లో తప్పించడానికి కాదు. ఆయనకి ఇష్టమైతే తప్పిస్తాడు, ఆయన కావాలనుకుంటే తప్పిస్తాడు. లేదు ఆ వ్యక్తి రక్తం వల్ల ఈ రాష్ట్రంలో ఇంకా అనేక మంది మారతారనుకుంటే దేవుడే ఆ వ్యక్తిని మరణానికి అప్పగిస్తాడు. అతని రక్తం కారింది, అన్న రక్తం ఆ రాజమండ్రి పరిసరాల్లో కారింది.
ఆ నీతిమంతుడు రక్తంలో నుంచి 1000 మంది విశ్వాసాలు పుడతారు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒరిస్సా రాష్ట్రంలో బిడ్డలారా, ఒక తండ్రి 2 కొడుకులు, మరి ఇంగ్లీష్ వాళ్ళు, ఫారినర్స్, గ్రాహం స్టెయిన్స్. ఆయన 2 పిల్లల్ని రాత్రిపూట అలసిపోయి వాళ్ళు పడుకొని నిద్రపోతుంటే కారు మీద పెట్రోల్ పోసి కాల్చేశారు. బయటికి రాకుండా లాక్ చేసేశారు. ముఖాలు కూడా గుర్తుపట్టినంతగా మాడిపోయాయి శరీరాలు. మరి దేవుడు తప్పించలేదే బిడ్డలారా. ఏ వ్యక్తి అయితే కిరోసిన్ పోసి కాల్చాడో ఇప్పుడు ఆ వ్యక్తి ప్రభు నమ్ముకుని సేవ చేస్తున్నాడని ఈ మధ్య చెప్పారు. ధారాసింగ్ ఏసే నిజదేవుడని సేవ చేస్తున్నాడంట. ఏసే నిజదేవుడని ఆ పెట్రోల్ పోసి కాల్చిన వ్యక్తి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. వాళ్ళు చనిపోయిన తర్వాత 100,000 మంది ప్రభువులోకి వచ్చారు ఒరిస్సా రాష్ట్రంలో. క్రైస్తవ్యం అమితంగా విస్తరిస్తుంది యేసు నామములో. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది కదా. ఇరాన్లో ఉండేవాళ్ళు రోజుకు 10ల సంఖ్యలో యేసయ్యలోకి వచ్చేస్తున్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ్యం విపరీతంగా వ్యాప్తి చెందుతుంది ఇప్పుడు ఇరాన్లో. శ్రమ ఎక్కడో అక్కడే క్రైస్తవ్యం విస్తరిస్తుంది. శ్రమలలోనే క్రైస్తవ్యం రాజుకుంటుంది యేసు నామములో. అంతే. అలా అనేక మంది బిడ్డలు ప్రభువులోకి రావాలనే కొందరు నీతిమంతులు దేవుడు మరణానికి అప్పగిస్తాడు. అది ఆయన ఇష్టం. తల తీసేస్తారో తెలియదు బిడ్డలారా, కాళ్ళు నరికేస్తారో తెలియదు, చర్మం తీస్తారో తెలియదు, సింహాలకు ఆహారం వేస్తారో రంపాలతో కోస్తారో తెలియదు. బీభత్సమైన మానసిక వధ అప్పగిస్తాడు దేవుడు. నా బిడ్డ, నువ్వు కానీ వధించబడితే నీ రక్తంలో నుంచి 1000 మంది నన్ను తెలుసుకుంటారా? నాకు చచ్చిపోతాను ప్రభువా. అలా ధైర్యం ఉండేవాళ్ళకే ఇస్తాడు ఆ మరణం కూడా. ఆడ తుపాకి చూసి ఆడ ఉండేవాళ్ళకి అసలు పొరపాటున నీ దేవుడు ఈయనే. తుపాకి రాకముందు చచ్చిపోతారు వీళ్ళు. ఎవరికి? భయం ఉండేవాళ్ళకి. దేవుని తల మీద తుపాకి పెట్టి యేసు క్రీస్తు సైతాను అనక ముందే ఆ తుపాకి తల మీద పెట్టగానే గుండు పెట్టేసి ఉంటుంది. ఏం దీవునక్క పని? తుపాకి తుపాకి అయ్యా సార్, తుపాకులు అంటే ఏమన్నా ప్రకారం ఆడుకో తుపాకులు అంటున్నావా? ఒక్క రౌండ్గా నువ్వు ఒత్తాడంటే నరాల్లోకి వెళ్ళిపోద్ది, మెదడులోకి వెళ్ళిపోద్ది బుల్లెట్లు, చచ్చిపోతాం మనం. ఏమనుకుంటున్నావు నువ్వు? అలా ఊరకే భయపడిపోయే వాళ్ళకి దేవుడు అటు ఈడు, కానీ సింహం లాంటి గుండె గల వాళ్ళకి దేవుడు ఇస్తాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రవీణ్ నేను ఏం చెప్తానంటే, నన్ను ఏ రోజైనా నాకు అపాయం ఉంది, నన్ను ఏ రోజైనా చంపాలని ప్లాన్ చేస్తున్నారు, నా ప్రభు కోసం చచ్చిపోవడానికి నాకు ఏ ఇబ్బంది లేదు అనేవాడు ఫస్ట్ నుంచి కూడా. బిడ్డారా, చాలా భయంకరంగా కొట్టారని, గాయాలు చేశారని 6 కోట్లు డబ్బులు దొంగతనం చేశారు. అన్నచేత చనిపోకముందు ఓపెన్ చేయించుకొని అన్న అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లోకి 6 కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారంట. రాడ్లతో మోది చంపారని రకరకాల మాట్లాడమాట. బిడ్డలారా, సరే ఏదేమైనా తన కుమారుణ్ణి మరణానికి ఆయన అప్పగించాడు కాబట్టి వాళ్ళు దాడి చేయగలిగారు. ట్రాక్టర్ కింద ఆటో పడకుండా తప్పించినోడు, అగ్నిగుండంలో వెళ్ళినా కూడా మరణం తప్పించినోడు, సింహాల నోళ్ల నుంచి ప్రాణాన్ని కాపాడినోడు, దొంగల చేతిలో పడకుండా అన్నప్రాణాన్ని దేవుడు తప్పించలేడా? తప్పిస్తాడు. ఆయన రక్తం మన రాష్ట్రానికి అవసరం. ఆయన హతసాక్షి లిస్టులో ఉన్నాడు, హతసాక్షి జాబితాలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని మరణంకి అప్పగించాడు. అలా కొందరిని దేవుడు అప్పగిస్తే వాళ్ళ రక్తంలో నుంచి 1000 మంది ఆత్మలు పుడతారన్నమాట. మన యేసయ్య నామం రక్తంలో కట్టబడింది, రక్తంతో కట్టబడింది. మన పునాదుల్లో రక్తం ఉంది. 1000 మంది పరిశుద్ధులు ప్రాణాలు పెట్టారు. అందుకే ఈ రోజుకి సజీవంగా క్రైస్తవ్యం సాగిపోతాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ్యాన్ని మనం కాపాడుకోవలే, క్రైస్తవ్యాన్ని దేవుడే కాపాడుతాడు యేసు నామములో. మా మార్గాన్ని కాపాడుకోవాలి, మేము కాపాడాలి, మనం ఏం చేయవలే. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది నానాటికి పుంజుకుంటూ ఉంటుంది, ఆరిపే కొలది రాజుకుంటుంది యేసు నామములో. ఎందుకంటే ఇది రక్తంతో కట్టబడింది బిడ్డలారా. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు కలగజేసుకొని మరణంకి అప్పగిస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మరణం కంటపడకుండా మనల్ని తప్పిస్తాడు. మరణమును తప్పించుట ఏది ఏమైనా యెహోవా వశం. ప్రభువుకే మహిమ కలుగును గాక. బిడ్డలారా, యోనా సముద్రంలో 3 రోజులు ఉన్నాడు. కాపాడలేదా? దేంట్లో కాపాడాడు? శాపను రెడీ చేసి శాప కడుపులో మనిషిని పెట్టి, శాప కడుపులో మనిషి బతతాడని యోనా సంగతి చూసిందాక మనకు అర్థం కాల. ఒక నరుడు చేప కడుపులోకి వెళ్ళి ఊపిరి పీల్చుకొని బతికి మళ్ళీ క్షేమంగా బయటకు వచ్చాడంటే ఆయనకు అసాధ్యమైంది ఏముంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చేపలో ఎక్కడ పెడితే ఈ వ్యక్తి సేఫ్గా ఉంటాడో ప్రభు తెలుసు.
చేప కడుపులో. చేప అంటున్నాం కానీ తిమింగలం బిడ్డలారా, మరణానికి దగ్గరగా వెళ్ళిపోయిన యోనా మత్స్యం యొక్క బొడ్డులో, చేప యొక్క బొడ్డులో 3 రోజులు ఉన్నాడంట. కానీ దేవుడు అతను రక్షించి బయటికి తీసుకొని వచ్చాడు క్షేమంగా. మన దేవుడు మరణం తప్పించే దేవుడు. పేతుర్ని చంపాలని హేరోదు జైల్లో పెట్టాడు. రేపు పొద్దున వధిస్తాడు, తల మొండి వేరే యాకోబుని చంపేస్తారు. కానీ దేవుడు తన దూతను పంపించి చెరసాలోంచి రాత్రే పేతుర్ని తప్పించుకొని తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం మనుషులు వేయాలనుకుంటారు. మరణం మీద మనకు అధికారం లేకపోతే, లేదా మరణం మన టైం ఇంకా రాకపోతే, దేవుడు దూతలను పంపించి కూడా మరణం నుంచి మనం తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సారేపతి విధవరాలు చనిపోయిన కొడుకుని ఏలియా ప్రార్థన చేసి బ్రతికించాడు. షూనేమీరాలు కుమారుడు చనిపోయిన కుమారుణ్ణి ఎలీషా ప్రార్థన చేస్తే దేవుడు ఆ షూనేమి కుమారుణ్ణి దేవుడు బ్రతికించాడు. బిడ్డ, చనిపోయిన యాయిరు కుమార్తెని యేసుక్రీస్తు వారు చిన్నదానా లే, చచ్చిన చిన్న బాలికని బ్రతికించాడు దేవుడు. నాయని విధవరాల కుమారుణ్ణి చిన్నవాడా లే అని చెప్పగానే పాడే మీద నుంచి లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు బయటికి రా అంటే 4 రోజుల శవం మరలా జీవాన్ని ధరించి లేచి బయటకు వచ్చాడు. ఇలా బిడ్డరా, ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మరణం దగ్గరికి వెళ్ళి మరణంలో నుంచి లేచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరణం దగ్గరికి వెళ్ళి తప్పించబడిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో రకాలుగా దేవుడు మనుషుల్ని కాపాడి బ్రతికిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొన్ని రోజులు నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పాడు ఒక రాజుకి. ఎవరైనా హిజ్కియా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగానే, సరే 15 సంవత్సరాలు నీకు మళ్ళీ ఆయుష్ పొడిగిస్తున్నాను నేను, నువ్వు చావవు అని చెప్పాడు. మరణించాల్సింది నిజానికి, మరణం తప్పించేశాడు దేవుడు. మరణమును తప్పించుట యెహోవా వశంలో ఉంది. కాబట్టి బిడ్డ, నేను బైబిల్ మూసేసాను, మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇక మీదట మనం ఎప్పుడు భయపడకూడదు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంట, ఈయనకి క్యాన్సర్ వచ్చిందంట, అలా ఆమె గుండె పట్టేస్తుందంట, ఈయనకి షుగర్ వచ్చేసింది, ఆయనకి గ్యాస్ వచ్చేసింది, ఆయనకి ఎగదాన్ని వేస్తుంది, ఈ పక్క పై ఎక్కేసింది. ఎన్ని ఎక్కినా టైం వచ్చే వరకు ఒక్క మాత్ర తగ్గిపోతూ ఉంటుంది. వేస్తున్నాము ఆమె చెప్పడం గట్టిగా. ఎక్కటం తగ్గించుకోవటం ఏదైనా టైం రావాలా. టైం వస్తే నువ్వు ఎన్ని మాత్రలు అయినాయి రాకుమారుడు అంటే ఎన్ని మాత్రలు వేసినా పరదేశులం 10 నిమిషాల్లో దేవతలందరూ మన రౌండ్ అయిపోతారు. మనల్ని అసాధారణంగా ఆహ్వానించి మేళ తాళాలతో ఆనందంగా సంతోషంతో మేఘాల మీద తీసుకెళ్ళిపోతారు మనల్ని. నిమిషాలలో మనం పరలోక తీరాలు చూస్తాం యేసు నామములో. బ్రతికినా ఓకే, కన్ను మూసినా ఓకే, ఏదైనా రెడీ. మరణంకి భయపడిన వాడు ఒకే ఒక క్రైస్తవుడు యేసు నామములో. మరణం తర్వాత జీవితం గురించి ఆసక్తిగా ఆనందంగా ఎదురుసేవాడు ఒక్క క్రైస్తవుడే. మిగతా వాళ్ళు అనుకోండి, కూతురు పెళ్ళిన దాకా ఆయన బతకాలి, కూతురు పెళ్ళిన దాకా మనవడు పుట్టి చూడాలి, చచ్చిపోవడం ఇష్టం ఉండదు వాళ్ళకి, ఇంకా బతకాలని కోరిక. కానీ క్రైస్తవులు మాత్రం ఎప్పుడు కనుమొస్తానా, నా ప్రభు ముఖాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా నిరీక్షణ మనకు ఉంటుంది అన్నమాట. కాబట్టి మరణమును గురించి కానీ, రోగాల గురించి కానీ, యాక్సిడెంట్ల గురించి కానీ, వ్యాధుల గురించి కానీ, బాధల గురించి కానీ పొరపాటున దిగులు పడకూడదు, భయపడకూడదు. మన వెంట్రుకలన్నీ దేవుని లెక్కలో ఉన్నాయి. ఆయన నియమించిన దినాల ఆయుష్ మనకు సమృద్ధిగా ఉంది. ఆయన పిలిచే వరకు మనల్ని ఎవరిక్కడ కదిలించలేరు. మరణము ఆయన చేతుల్లో ఉంది. ఆయన మృతి నుంచి వాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. ఆయన సంతోషపెడుతూ యేసు కొరకు సంతోషముగా సాగిపోవుదుముగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.